శ్రీ భ్రమరాంబికా మనం ఈరోజు ముచ్చట్ల క్షేత్రంలో ఉన్నాము. ఈ ముచ్చట్ల క్షేత్రానికి చాలా ప్రాశస్త్యం ఉంది. సుమారుగా 1100 సంవత్సరాల క్రితం చోళ మహారాజు నిర్మించడం జరిగింది. అంతకుముందు ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. కాలక్రమేణా ముచ్చట్ల క్షేత్రము ఇప్పుడిప్పుడు ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఈ యొక్క క్షేత్రంలో ముక్కోటి దేవతలందరూ కూడా శివరాత్రి ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో ఆ యొక్క పూజలు చేసుకొని ముచ్చట్లు ఆడుకుంటూ భోజనాలు చేస్తారని తల పురాణం ఆ ముక్కోటి దేవతలు ముచ్చట్లాడే ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి ముచ్చట్లానే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామిగా వెలసి ఉండడం విశేషం. శ్రీశైల క్షేత్రంలోని ఎటువంటి పేర్లతో అయితే వెలిసినారు ఇక్కడ కూడా అదే పేర్లతో ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ శివలింగం కూడా 2 రంగులలో మనకు కనిపిస్తూ ఉంది. పైన ఎరుపు, కింద నలుపు రంగులలో శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో మనకు గ్రహణ సమయంలో కూడా పూజలు జరగడం విశేషం. ఇక్కడ గ్రహణ బంధం ఆ గ్రహణ బంధం ఉన్న గుళ్ళల్లో గ్రహణం రోజు కూడా పూజలు జరిగేటువంటి జపాలు అటువంటి చేసుకోవడం ఈ క్షేత్రంలో విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో కూడా కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడ జపాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ క్షేత్రంలో ప్రతి కార్తీక మాసంలో సోమవారం అదేవిధంగా శివరాత్రి 3 రోజులు కూడా భక్తులందరూ కూడా కిక్కురుస్తారు. అంటే చాలా ఎక్కువ మొత్తంలో భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భోజన అన్నదానం కూడా అన్నప్రసాదం కూడా భక్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు ఇక్కడ అన్నదానంలో కూడా పాల్గొని భగవంతుడి పాత్రలు ఇంకా ఎదురుగా ఉండే కొండ నంది ఆకారంలో కనబడ్డ విశేషం. ఈ మధ్యలోనే ఆ నంది ఆకారంలో ఉన్న కొండను మనం గమనించడం జరిగింది. మనం ముందర ఎదురుగా కళ్యాణ మండపానికి గోపురానికి మధ్యలో ఇక్కడ నుంచి చూసినా కూడా ఆ యొక్క నంది ఆకారం సాక్షి గణపతి శివరాత్రి సాక్షి గణపతి ఇది స్థల పురాణం చేయడం జరిగింది. అప్పుడు 500 మందితో స్టార్ట్ చేసినాము. ఈరోజుకు 5000 మంది అన్నదాన కార్యక్రమం రావడం జరిగింది. అట్లే ముచ్చట్ల మల్లికార్జున స్వామి అంటే పవిత్రమైన టెంపుల్. ఈ ముక్కోటి దేవతలు ఇక్కడ ఉంటారని మన పెద్దలు చెప్పేవారు. అట్లే మన శ్రీశైలం ఎంతనో ముచ్చట్ల మల్లికార్జున స్వామి కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎంతనో ముచ్చట్ల మల్లికార్జున స్వామి కూడా అంతే అని భక్తులు నమ్మి వస్తున్నారు. బాగా ఇంకా భక్తులు రావాలని ఈ రిపోర్టర్లు కూడా ఇంకా దీన్ని బాగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాస పర్వదినాన కడ సోమవారం నాడు కొంచెం తిప్పు మైక్ ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస పర్వదినాన కడ సోమవారం నాడు అనగా చివరి సోమవారమైన ఈ మాసంలో మనము ఆత్మీయ హిందూ వనభోజనం అని అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తాదులు అందరూ ఇక్కడికి వచ్చి భోంచేసి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ భోంచేసి ధన్యులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.